ఏడువనే ఏడువనే క్షణం కూడా నిన్నే బుజ్జమ్మా బుజ్జమ్మా. ఓకే ఫ్రెండ్స్, సో మీరు ఇప్పుడు ప్రీవ్యూ వీడియోలో చూసిన విధంగా ఇలాంటి లిరికల్ వీడియో మనం ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు విఎన్ ఎడిటర్ యాప్ని యూజ్ చేసి. ఓకే, సో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఫస్ట్గా మీరు ఇక్కడ విఎన్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. మీ మొబైల్లో విఎన్ ఎడిటర్ యాప్ లేకపోతే ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకోవాలి. న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా వీడియో ఆర్ ఫోటో ఆప్షన్ అని ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఏదైనా ఒక ఫోటోని పిక్ చేసుకోండి, మీకు నచ్చిన ఫోటోని. ఓకే, నేను ఇక్కడ ఏదైనా ఒక ఫోటోని పిక్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ పిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేసుకోండి. సో ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ టాప్లో ఒరిజినల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీకు నచ్చిన రిజల్యూషన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఫ్రేమ్ రేట్, ఎక్స్పర్ట్ రేషియోని. సో ఇక్కడ 16:9 లేదా ఇక్కడ 9:16 ఫుల్ స్క్రీన్ లిరికల్ వీడియో కావాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సింపుల్గా నేను ఈ రేషియోని సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కింద ఆప్షన్ ఉంటుంది. మనకి ఇక్కడ ఆప్షన్స్లో మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని ఇక్కడ బీజీ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీకు బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. సో బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ దీన్ని ఇక్కడ కిందికి ఈ విధంగా తీసుకురండి. సో మనకి ఇక్కడ బ్లాక్ కలర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో మనకు బ్లాక్ కలర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటే సో మనం ఈ లిరిక్ క్రియేట్ చేసుకొని సో ఎక్కడైనా మనకు నచ్చిన వీడియోలో ఈజీగా వీటిని బ్లెండింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా ఇక్కడ బ్లాక్ కలర్ని అయితే మీరు క్లియర్ ఈ విధంగా యాడ్ చేసుకోండి. లేదా డైరెక్ట్గా మీ దగ్గర ఏదైనా బ్లాక్ కలర్ ఇమేజ్ ఉంటే సో దాన్ని డైరెక్ట్గా ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు నచ్చిన రిజల్యూషన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని అండ్ ఇక్కడ మళ్ళీ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో ఏదైతే మీ సాంగ్ ఉంటుందో లిరికల్ సాంగ్, సో ఆ సాంగ్ని ఇక్కడ చూస్ చేసుకోండి. సో ఇక్కడ నేను చూస్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ చూస్ చేసుకొని సింపుల్గా ఇక్కడ బీట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఈజీగా ఇక్కడ బీట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు మీ సాంగ్లో ఎక్కడ నుంచి లిరిక్స్ స్టార్ట్ అవుతుందో సో ఆ పాయింట్ వద్ద ఇక్కడ బీట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఎక్కడైతే నేను లిరిక్స్ స్టార్ట్ అవుతుందో అక్కడ నేను ఈజీగా ఇక్కడ ఈ విధంగా బీట్స్ని యాడ్ చేసుకున్నాను. ఓకే, సో సింపుల్గా మీకు నచ్చిన విధంగా ఈ విధంగా బీట్స్ని అయితే ఈజీగా యాడ్ చేసుకోవచ్చు అనమాట సింపుల్గా ఇక్కడ. ఓకే, సో మీకు ఈజీగా ఇక్కడ బీట్స్ యాడ్ చేసుకోవాలంటే బీట్స్ యాడ్ చేసుకోవచ్చు. లేదా మీకు వద్దనుకుంటే మీకు డైరెక్ట్గా మీకు సాంగ్లో ఎక్కడి నుంచి ఆడియో వస్తుందో అక్కడ నుంచి మేము ఈజీగా లిరిక్స్ని యాడ్ చేసుకుంటామంటే బీట్స్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ నుంచి మీరు ఇక్కడ ఈ ఫోటో డ్యూరేషన్ని ఇంక్రీజ్ చేసుకోండి. సో మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఇక్కడ సింపుల్గా ఇంక్రీజ్ చేసుకోండి. అండ్ లాస్ట్లో ఇక్కడ కాపీరైట్ పార్ట్ ఉంటుంది. సో ఈ పార్ట్ని డిలీట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు సింపుల్గా ఇక్కడ ఈ విధంగా డ్యూరేషన్ నేను ఒక 10 సెకండ్స్ వరకు ఈ విధంగా దీన్ని తగ్గించుకుంటాను. ఓకే, సో సింపుల్గా మనకి ఇక్కడ కావాల్సిన డ్యూరేషన్ అనేది వచ్చేసింది. మనకు ఇప్పుడు సింపుల్గా ఇందులో లిరిక్స్ని రాయాలి. ఓకే, సో ఇక్కడ నేను ఫస్ట్ లిరిక్ని ఎంటర్ చేస్తుంటాను. సో దానికోసం ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని యాడ్ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి ఏదైనా ఒక టెక్స్ట్ని ఇక్కడ సింపుల్గా సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మన సాంగ్లో ఏదైతే ఫస్ట్ లిరిక్ వస్తుందో సో అది ఆ లిరిక్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఈ లిరిక్ అయితే వస్తుంది కాబట్టి నేను దీన్ని యాడ్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ సింపుల్గా మనకి ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ చాలా ఫాంట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ యాడ్ ఫాంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఏదైనా కస్టమ్ ఫాంట్స్ని మనం ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ సింపుల్గా ఈ విధంగా. సో మనకి ఇక్కడ చాలా మంచి మంచి ఫాంట్స్ అయితే కనిపిస్తాయి. అండ్ ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా టైటిల్ యొక్క సైజ్ని ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, అండ్ ఇక్కడ కలర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో దీనికి మీకు నచ్చిన కలర్ని పిక్ చేసుకోండి. సో ఇక్కడ వైట్ కలర్ని పిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ సింపుల్గా ఇక్కడ షాడో ఉంటుంది. షాడోలో ఇక్కడ వైట్ కలర్ షాడోని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ. ఓకే, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ దీని తర్వాత ఇక్కడ సింపుల్గా సో వీటిని మనం అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ సింపుల్గా రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ మోషన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఇన్ యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్కేల్ని ఈ విధంగా సో మనం ఈ విధంగా ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు లాస్ట్లో ఇక్కడ గ్రేడియంట్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ గ్రేడియంట్లో మనకు 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకి ఇక్కడ ఈ విధంగా సెకండ్ వన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ అవుట్ యానిమేషన్ ఉంటుంది. అవుట్ యానిమేషన్ మనకి ఇక్కడ ఈ స్కేల్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అండ్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం ప్లే చేస్తే మనకు లిరిక్ వీడియో అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ సింపుల్గా
ఫస్ట్ లిరిక్ అనేది సో ఇక్కడ స్టార్టింగ్ నుంచి వస్తుంది నాకు ఈ విధంగా. సో ఈ విధంగా నాకు ఫస్ట్ లిరిక్ అనేది స్టార్టింగ్ నుంచి వస్తుంది కాబట్టి సో నేను ఈ లిరిక్ని ఇంతవరకు మాత్రమే తీసుకొస్తాను. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ లిరిక్ వస్తుంది. సో దానికోసం మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ లిరిక్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని దీన్ని డూప్లికేట్ చేసుకోవాలి. ఓకే, డూప్లికేట్ చేసుకొని ఇక్కడ సింపుల్గా లిరిక్ ఉంది కదా, సో దీన్ని ఇక్కడ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ సింపుల్గా. ఓకే, ఈ విధంగా. సో ఈ లిరిక్ అనేది ఇక్కడ మనకి ఇక్కడ ఇంతవరకు వస్తున్నది. ఓకే, సో దీన్ని సేమ్ ఇప్పుడు సో ఇక్కడ దీన్ని జూమ్ చేసుకుంటా నేను. ఓకే, సో ఇప్పుడు ప్లే చేస్తే అండ్ ఇక్కడ నుంచి మనకు నెక్స్ట్ లిరిక్ వస్తుంది కాబట్టి సింపుల్గా ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఈ లిరిక్ మీద క్లిక్ చేసుకొని సో దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకోవాలి. అండ్ డూప్లికేట్ చేసి దీన్ని ఈ విధంగా స్క్రోలింగ్ చేసుకోవాలి. అండ్ ఇది ఎంతవరకు వస్తుందో అంతవరకు ఇక్కడ దీని డ్యూరేషన్ ఈ విధంగా పెట్టుకోవాలి, ఈ విధంగా అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మనకు ఇక్కడ లిరిక్ అనేది వేరేది వస్తుంది కాబట్టి సింపుల్గా దీని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో ఇక్కడ సింపుల్గా దీన్ని కట్ చేసుకొని ఈ విధంగా లిరిక్ని చేంజ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఈ లిరిక్ వస్తుంది కాబట్టి సేమ్ ఇదే విధంగా మనం ఇక్కడ క్లిక్ చేసుకొని సో దీన్ని ఇక్కడ ఈజీగా డూప్లికేట్ చేసుకోవాలి. డూప్లికేట్ చేసుకొని ఈ పొజిషన్లో తీసుకురావాలి అండ్ ఇక్కడ ఇంతవరకు తీసుకురావాలి. సేమ్ ఇదే విధంగా ఇప్పుడు లాస్ట్ ఈ లిరిక్ ఉంది కదా, సో దీన్ని కూడా డూప్లికేట్ చేసుకోవాలి. డూప్లికేట్ చేసుకొని సో దీన్ని ఈ పొజిషన్లో తీసుకురావాలి అని దీన్ని ఈ లిరిక్ ఎంతవరకు అయితే వస్తుందో ఎంతవరకు అయితే ఎండ్ అవుతుందో అంతవరకు తీసుకురావాలి. ఓకే, సేమ్ ఇదే విధంగా మళ్ళీ ఈ లిరిక్ని డూప్లికేట్ చేసుకోవాలి. డూప్లికేట్ చేసుకొని సో దీన్ని కూడా ఇక్కడ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఈ విధంగా మీరు మొత్తం లిరిక్స్ని ఈ విధంగానే ఎంటర్ చేసుకుంటూ మొత్తం రాసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ లిరిక్స్లో మీకు ఏ సాంగ్ అయితే వస్తుందో ఆ సాంగ్ని ఇక్కడ ఎడిట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ సింపుల్గా సో ఇక్కడ బుజ్జమ్మ అని ఈ లిరిక్స్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా దీన్ని కట్ చేసుకొని ఈ లిరిక్ని ఎంటర్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా. అండ్ ఇక్కడ ఈ లిరిక్ని ఈజీగా ఇక్కడ ఎడిట్ చేసుకొని సో దీన్ని సింపుల్గా ఈ లిరిక్ని ఎంటర్ చేసుకోవాలి. ఓకే, సో సింపుల్గా మనం ఈ విధంగా. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఈ విధంగా మొత్తం లిరిక్స్ని ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను అన్ని లిరిక్స్ని ఎంటర్ చేసుకుంటాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను అన్ని లిరిక్స్ని రాసుకున్నాను. సో ఇప్పుడు ప్లే చేస్తే ఈ విధంగా అయితే మనకు వీడియో అయితే వచ్చేసింది, చూడండి ఇక్కడ సింపుల్గా. సో ఈ విధంగా మనకు ఈజీగా మన లిరిక్స్ని ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అండ్ దీని తర్వాత ఇప్పుడు ఈ లిరిక్స్ని మీరు ఇక్కడ సేవ్ చేసుకోవాలి. ఈ వీడియోని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో దీన్ని ఇక్కడ మీకు నచ్చిన రిజల్యూషన్లో సేవ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ లిరిక్స్ని మీరు మీకు నచ్చిన వీడియోలో లేదా ఫోటోలో ఈజీగా బ్లెండింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా ఒక మంచి లిరికల్ వీడియో అయితే మనం VN Edit యాప్లో క్రియేట్ చేసుకోవచ్చు.